నమస్కారం. మన గ్యాలక్సీలో మన భూమి లాంటిదే ఇంకో గ్రహం ఉందా? ఈ అనంత విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? ఈ ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటూ శాస్త్రవేత్తలు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు మనం వివరంగా చూద్దాం. మన యూనివర్స్ ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోవటానికి ప్రయత్నిద్దాం. భూమి మీద ఉన్న బీచ్లలోని ఇసుక రేణులన్నిటిని లెక్కపెట్టినా సరే మన విశ్వంలో అంతకన్నా ఎక్కువ గ్రహాలున్నాయట. అంటే మనం వెతుకుతున్న మరో ప్రపంచం ఆ అపారమైన సంఖ్యలోనే ఎక్కడో ఒకచోట ఉండొచ్చన్నమాట. సో ఈ అన్వేషణ అంతటి వెనుక ఉన్నది ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్న. ఈ అనంత విశ్వంలో జీవం కేవలం మన భూమిమీదే ఉందా, లేక మనం ఒంటరిగా లేమా? ఇప్పటివరకు మనం కనుగొన్నది ఎంతో తెలుసా? 5500 కంటే ఎక్కువ ఎక్సోప్లానెట్స్, అంటే మన సోలార్ సిస్టమ్ బయట ఉన్న గ్రహాలన్నమాట. వినడానికి ఈ నంబర్ చాలా పెద్దగా అనిపించొచ్చు, కానీ నిజం చెప్పాలంటే మన గెలాక్సీలో మన అన్వేషణ ఇంకా మొదలైనట్టే లెక్క. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సరే, ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు మరి వాటిని కనిపెట్టడం ఎందుకంత కష్టంగా ఉంది? ఆ సుదూర ప్రపంచాలని కనుగొనడంలో అసలు సమస్య ఏంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఒక గ్రహాన్ని కనిపెట్టాలంటే సింపుల్గా ఒక పెద్ద టెలిస్కోప్ పెట్టి చూస్తే సరిపోతుంది కదా అని మనకు అనిపిస్తుంది. చాలా సింపుల్ కదా? కానీ అసలు సమస్య మొదలయ్యేదే అక్కడ. ఈ ప్రాబ్లంని అర్థం చేసుకోవడానికి ఒక మంచి అనాలజీ ఉంది. అదే ఫైర్ ఫ్లై అండ్ ఫ్లడ్ లైట్ ప్రాబ్లం. అంటే ఒక పెద్ద స్టేడియం ఫ్లడ్ లైట్ పక్కన ఎగురుతున్న చిన్న మిణుగురు పురుగుని ఒక మైలు దూరం నుంచి ఫోటో తీయడానికి ట్రై చేయడం లాంటిదన్నమాట. ఇక్కడ ఫ్లడ్ లైట్ ఏమో నక్షత్రం, ఆ మిణుగురు పురుగేమో గ్రహం. ఆ నక్షత్రం కాంతి ఎంత ఎక్కువగా ఉంటుందంటే దాని పక్కనున్న గ్రహాన్ని అది కంప్లీట్గా మాయం చేసేస్తుంది. ఈ చార్ట్ చూస్తే ఆ ప్రాబ్లం ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, డైరెక్ట్గా ఫోటోలు తీసి కనిపెట్టిన గ్రహాలు కేవలం 69, కానీ వేరే ఇండైరెక్ట్ మెథడ్స్ వాడి కనుగొన్నవి 5400 కన్నా ఎక్కువ. దీన్ని బట్టి ఆ నక్షత్రాల కాంతిని దాటుకుని చూడ్డం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. సో మరి ఫ్లడ్ లైట్ సమస్యను దాటడానికి సైంటిస్టులు కనిపెట్టిన కొన్ని అద్భుతమైన ఇండైరెక్ట్ పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ముఖ్యమైన పద్ధతి రేడియల్ వెలాసిటీ మెథడ్. సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రహం దాని నక్షత్రం చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని గ్రావిటీ వల్ల ఆ నక్షత్రం కూడా కొద్దిగా అటూ ఇటూ ఊగుతుంది. ఆ చిన్నపాటి ఊగిసలాటనే సైంటిస్టులు గుర్తిస్తారన్నమాట. అసలిక్కడ ఏం జరుగుతుందంటే గ్రహం లాగడం వల్ల నక్షత్రం కాస్త మనవైపు కాస్త మనకు దూరంగా కదులుతూ ఉంటుంది. అది మనవైపు వస్తున్నప్పుడు దాని లైట్ కొంచెం బ్లూ కలర్ వైపు షిఫ్ట్ అవుతుంది, దూరంగా వెళ్తున్నప్పుడు రెడ్ కలర్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఈ చిన్న కలర్ షిఫ్ట్ని బట్టి అక్కడొక గ్రహం ఉందని కన్ఫర్మ్ చేస్తారు. అయితే ఈ పద్ధతి ఎక్కువగా చాలా పెద్ద గ్రహాలను కనిపెట్టడానికి బాగా పనిచేస్తుంది. ఇక రెండోది ఒక నిజమైన గేమ్ చేంజర్ మెథడ్. అదే ట్రాన్సిట్ పద్ధతి. ఇదెలా ఉంటుందంటే సూర్యుడికి అడ్డంగా ఒక పక్షి వెళ్ళినప్పుడు లైటింగ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా, ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. ఈ మెథడ్ చాలా సింపుల్. ఒక టెలిస్కోప్ ఒకే నక్షత్రాన్ని కంటిన్యూస్గా గమనిస్తూ ఉంటుంది. ఒక గ్రహం దాని ముందు నుంచి వెళ్ళినప్పుడు ఆ నక్షత్రం బ్రైట్నెస్ కొద్దిగా తగ్గుతుంది. ఈ బ్రైట్నెస్ తగ్గడం అనేది ఒక పర్టిక్యులర్ టైంకి మళ్ళీ రిపీట్ అయితే ఓకే, అక్కడ ఒక గ్రహం ఉందని వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఈ పద్ధతి ఎంత సక్సెస్ అయిందో చెప్పడానికి ఈ చార్టీ సాక్ష్యం. చూడండి, ఇప్పటిదాకా మనం కనిపెట్టిన ఎగ్జోప్లానెట్స్లో మేజర్ పార్ట్, అంటే దాదాపు 80% ఈ ఒక్క ట్రాన్సిట్ మెథడ్తోనే కనిపెట్టారు. ఇది గ్రహాల వేటలో ఒక రెవల్యూషన్ లాంటిది. ఇప్పుడు ఈ ట్రాన్సిట్ మెథడ్కి ఉన్న ఒక సూపర్ పవర్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే గ్రహాలని కనిపెట్టడమే కాదు, వాటి అట్మాస్ఫియర్ని అంటే వాతావరణాన్ని చదవగలగడం. అవును, ఈ మెథడ్ యొక్క అసలైన పవర్ఫుల్ సీక్రెట్ గ్రహాలని కనిపెట్టడం కాదు, వాటిని చదవడం. ఊహించండి, మనకు కేవలం ఒక చిన్న చుక్కలా కనిపించే గ్రహం గురించి దాని వాతావరణం ఎలా ఉందో తెలుసుకోగలగడం. అబ్బా, అదే ఈ మెథడ్ అసలైన బలం. మరి ఒక గ్రహం వాతావరణాన్ని ఎలా చదువుతారు? సింపుల్. ఆ గ్రహం తన నక్షత్రం ముందు నుంచి వెళ్తున్నప్పుడు కొంచెం నక్షత్ర కాంతి దాని అట్మాస్ఫియర్ గుండా ప్రయాణిస్తుంది కదా, ఆ టైంలో వాతావరణంలోని కెమికల్స్ కొన్ని పర్టిక్యులర్ కలర్స్ లైట్ని పీల్చేసుకుంటాయి. మన టెలిస్కోప్లు మిగిలిన కాంతిని అనలైజ్ చేసి ఏ కలర్స్ మిస్ అయ్యాయో చూస్తాయి. ఆ మిస్ అయిన కలర్సే ఆ గ్రహ వాతావరణంలో ఏ కెమికల్స్ ఉన్నాయో చెప్పే ఒక కెమికల్ ఫింగర్ ప్రింట్ లాంటిదన్నమాట.
ఆ, ఎంత మంచి పోలిక కదా! ఒక వేలిముద్ర లేదా సంతకం లాంటిది. ఆ కెమికల్ సిగ్నేచర్ కొన్ని కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి మన టెలిస్కోప్లను చేరుతుంది. అంత దూరంలో ఉన్న ఒక గ్రహం రహస్యాలని మనకు చెప్తుంది. సరే, ఇప్పుడు ఈ టెక్నాలజీని వాడుకుని అసలు లక్ష్యం అంటే జీవం యొక్క ఆధారాల కోసం ఎలా వెతుక్కుంటున్నారో చూద్దాం. ఈ మధ్యకాలంలోనే ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్లూ దొరికింది. అదే K2-18b అనే గ్రహం. ఇది ఒక ఓషన్ వరల్డ్ అనే అనుకుంటున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అక్కడ డైమెథిల్ సల్ఫైడ్ అనే కెమికల్ జాడల్ని గుర్తించింది. అసలు విషయం ఏంటంటే, మన భూమి మీద ఈ కెమికల్ కేవలం జీవం వల్లే, ముఖ్యంగా సముద్ర జీవుల వల్లే ఉత్పత్తి అవుతుంది. ఇది జీవానికి చాలా స్ట్రాంగ్ ఇండికేషన్. కానీ దీన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇంకా చాలా ఎవిడెన్స్ కావాలి. అయితే జీవం ఉందని చెప్పడానికి తిరుగులేని ప్రూఫ్ లేదా స్మోకింగ్ గన్ అంటే ఏంటి? అది ఒక్క కెమికల్ కాదు. ఒకే వాతావరణంలో ఆక్సిజన్, నీరు, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ లాంటి లైఫ్కి సంబంధించిన చాలా బయోమార్కర్స్ అన్నీ ఒకేసారి దొరకాలి. అప్పుడే అది అసలైన ప్రూఫ్ అవుతుంది. సరే, ఇంత కష్టపడి చేస్తున్న ఈ అన్వేషణ అసలు ఎందుకింత ముఖ్యం? ఈ మొత్తం సైంటిఫిక్ క్వెస్ట్ వెనుకున్న అసలు మోటివేషన్ ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. ఒక కామన్ మిస్కన్సెప్షన్ని మనం క్లియర్ చేసుకోవాలి. ఈ రీసెర్చ్ అంతటికీ కారణం మనం ఉండటానికి ఇంకో బ్యాకప్ ప్లానెట్ని వెతకడం అస్సలు కాదు. భూమి మన ఏకైక ఇల్లు. ఈ అన్వేషణ వెనుక ఉన్నది కేవలం స్వచ్ఛమైన క్యూరియాసిటీ. విశ్వంలో మన స్థానమేంటి, మనం ఒంటరిగా ఉన్నామా అనే ఫండమెంటల్ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడమే అసలు లక్ష్యం. ఒకవేళ మనం ఆ స్మోకింగ్ గన్ని అంటే జీవాన్ని కనుగొంటే, ఆ రోజు బహుశా మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజవుతుంది. ఎందుకంటే ఆ ఒక్క ఆవిష్కరణ మన గురించి, మన ఉనికి గురించి, మన ఆలోచన విధానాన్నే పూర్తిగా శాశ్వతంగా మార్చేస్తుంది. మన టెక్నాలజీ పెరుగుతున్న స్పీడ్ చూస్తుంటే ఈ హిస్టారిక్ డిస్కవరీ బహుశా మన లైఫ్ టైంలోనే జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి ఆలోచించండి, మనం ఈ విశ్వంలో ఒంటరిగా లేము అని తెలిసిన మరుసటి రోజు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది?